తన గుండెను చెట్టు మీద దాచాను అని చెప్పి ఒక కోతి ముసలిని ఎలా బొరిడి కొట్టించిందో తెలుసా? అనగనగా ఒక నది తీరంలో ఒక పెద్ద నేరేడు పండు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కోతి నివసించేది. ఆ పండ్లు చాలా తియ్యగా ఉండేవి. ఆ నది తీరంలోనే ఒక ముసలి ఉండేది. ప్రతిరోజు ఆ కోతి ఆ ముసలికి కొన్ని నేరేడు పండ్లు ఇచ్చేది. అలా వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు ముసలి కొన్ని పండ్లను తన భార్య కోసం ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పండ్లను తిన్న ముసలి భార్య, రోజు ఇంతటి తియ్యటి పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో, నాకు ఆ కోతి గుండె కావాలి అని పట్టుబట్టింది. పాపం ముసలి తన స్నేహితుడిని మోసం చేయలేకపోయినా భార్య మాట వినక తప్పలేదు. ముసలి కోతి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మా ఆవిడ నీకు విందు ఇవ్వాలనుకుంటుంది, మా ఇంటికి రా అని ఆహ్వానించింది. కోతి నమ్మి ముసలి వీపు మీద కూర్చుంది. నది మధ్యలో వెళ్ళాక ముసలి అసలు విషయం చెప్పింది. మా ఆవిడ నీ గుండె తినాలనుకుంటుంది అని. కోతి భయపడకుండా వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అయ్యో మిత్రమా, ముందే చెప్పకూడదా? నా గుండెను భద్రంగా చెట్టు మీద కొమ్మకు తగిలించి వచ్చాను, పద వెనక్కి వెళ్ళి తీసుకుందాం అంది. తెలివి తక్కువ ముసలి నిజమే అనుకొని కోతిని మళ్ళీ ఒడ్డుకు తీసుకువెళ్ళింది. ఒడ్డుకు చేరగానే కోతి గబగబా చెట్టెక్కేసింది. ఓరి పిచ్చి ముసలి, ఎక్కడైనా ప్రాణం ఉండే గుండె చెట్టు మీద ఉంటుందా? ప్రాణ స్నేహితుడిని మోసం చేయాలనుకుంటున్నావు కదా, ఇక మన స్నేహం కట్ అని చెప్పింది. చూసారా పిల్లలు, ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. సమయస్ఫూర్తి ప్రాణాలను కాపాడుతుంది.